ఒకవేళ శివుడే మీ ఇంటికి ఒక భిక్షగాడి రూపంలో వస్తే మీరేం చేస్తారు? శివపురం అనే గ్రామం ఒకప్పుడు చాలా సస్యశ్యామలంగా ఉండేది. కానీ 3 ఏళ్ల పాటు వర్షాలు పడకపోవడం వల్ల కరువు ఏర్పడింది. ప్రజలంతా ఆకలితో అలమటించసాగారు. శివాలయానికి వెళ్లి ఓ శివయ్య మమ్మల్ని కాపాడు అంటూ వేడుకోసాగారు. ఒకరోజు చెరిగిన బట్టలతో ఒక వృద్ధ భిక్షకుడు ఆ గ్రామానికి వచ్చాడు. అతని చేతిలో ఒక చిన్న భిక్షపాత్ర, అతని కళ్ళలో ఆకలి. ఆ భిక్షగాడు ఆ ఊర్లో ఉన్న మొదటి ఇంటి ముందు నిలబడి, అమ్మా చాలా ఆకలిగా ఉంది, అన్నం పెట్టండమ్మా అని అడిగాడు. ఆ ఇంటి యజమాని చాలా ధనవంతుడు. అతని ఇల్లంతా ధాన్యంతో నిండిపోయి ఉంది. అయినా సరే, పోవయ్యా పో, మాకే తినడానికి సరిపోవట్లేదు, నీకేమిస్తాం అంటూ తలుపు మూసేశాడు. ఇక 2వ ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూడా తరిమేశారు. 3వ ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూడా అవమానమే ఎదురైంది. పని చేయకుండా భిక్ష అడుగుతావా అంటూ తిట్టుపోశారు. ఆఖరికి సూర్యుడు అస్తమించాడు. కానీ ఆ భిక్షగాడి పాత్ర ఇంకా ఖాళీగానే ఉంది. ఆ గ్రామం చివర మట్టి గోడలతో నిర్మించిన ఒక పూరె గుడిసె ఉంది. ఆ గుడిసెలో లక్ష్మమ్మ అనే ఒక వృద్ధ స్త్రీ ఒంటరిగా జీవిస్తూ ఉంది. ఆమె దగ్గర తినేందుకు ఆ రాత్రికి సరిపడే కొంచెం అన్నం మాత్రమే ఉంది. అప్పుడే ఆ భిక్షగాడు ఆమె ఇంటి తలుపు తట్టి, అమ్మా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధ స్త్రీ తలుపు తెరిచి మరో ఆలోచన లేకుండా తన దగ్గర ఉన్న అన్నంలో సగభాగాన్ని ఆ భిక్షగాడికి ఇచ్చేసింది. అప్పుడు ఆ భిక్షగాడు, నీ దగ్గరే తినడానికి సరిపడే భోజనం లేదు కదా అమ్మా, మరి నాకు అన్నం ఇస్తున్నావా అని నవ్వుతూ అడిగాడు. అప్పుడు ఆ వృద్ధ స్త్రీ ఇలా చెప్పింది, ఈరోజు అన్నం తినకపోతే ఈ ఒక్క రాత్రి నాకు ఆకలిగా ఉంటుంది. కానీ నిన్ను ఒట్టి చేతులతో పంపిస్తే నా జీవితాంతం నా మనసు బాధపడుతూ ఉంటుంది అని చెప్పగానే ఆ మాటలు విన్న భిక్షగాడి కళ్ళలో దివ్యమైన కాంతి మెరిసింది. ఆ భిక్షగాడు ఆమె ఇచ్చిన అన్నాన్ని స్వీకరించి, ఇప్పటి నుంచి నీ ఇంటిలో అన్నానికి కొరత ఉండదు తల్లి అని దీవించి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆకాశం ఒక్కసారిగా నీలి మేఘాలతో నిండిపోయింది. కొద్ది క్షణాల్లోనే కుండపోతగా వర్షం మొదలైంది. ఎండిపోయిన చెరువులు, బావులు సమృద్ధిగా నిండిపోయాయి. అదే రోజు రాత్రి ఆ ఆలయ అర్చకుడి కళలో శివుడు దర్శనమిచ్చి, నిన్న మీ ఊరికి భిక్షగాడిగా వచ్చింది నేనే. ఊర్లో ఉన్న ధనవంతుల ఇంటిలో ధాన్యం సమృద్ధిగా ఉంది, కానీ ఒక్కరి మనసులో కూడా దయే లేదు. కానీ ఊరి చివర ఉన్న వృద్ధరాలి ఇంటిలో అన్నం చాలా తక్కువ ఉంది, కానీ ప్రేమ అపారంగా ఉంది. భక్తి అంటే ఆడంబరంగా పూజించడం, విగ్రహాలకు అలంకారం చేయడం మాత్రమే కాదు. ఆకలితో ఉన్నవారికి మీరు పెట్టే ఒక ముద్ద అన్నమే నాకు సమర్పించే గొప్ప నైవేద్యం అని చెప్పి శివుడు అంతర్ధానమయ్యాడు. తర్వాత రోజు అర్చకుడు ఈ విషయాన్ని గ్రామంలో ఉన్న అందరికీ తెలియజేశారు. ఈ విషయం ఉన్న ధనవంతులు సిగ్గుతో తలదించుకున్నారు. ఆ రోజు నుంచే గ్రామంలో ఎవరూ ఆకలితో నిద్రపోలేదు. ఆ గ్రామానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం పెట్టేవారు. ఆ భగవంతుడు మన ఇంటికి ఏ రూపంలో వస్తాడో తెలీదు. అందుకే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, సహాయం కోరి మీ దగ్గరకు వచ్చిన వారికి సాయం చేయడం సనాతన ధర్మంలో గొప్ప సద్గుణంగా భావించబడుతుంది. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.